హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకో ట్రీజర్తో రావడం జరిగిందనమాట. ఈ ట్రీజర్ గురించి మాట్లాడుకునే ముందు జస్ట్ ఒక్క నిమిషం నేను ఈ హీరో గురించి మాట్లాడతాను. ఈయన చాలా హార్డ్ వర్కర్, అది ఇది అని చెప్పి నేను సోది చేయను, కానీ హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్ అని మాత్రం చెప్తాను. అంత ఈజీ కాదు. నువ్వు ఒక కాలువలో ఈత కొట్టుతావేమో, లేదంటే ఒక బావిలో ఈత కొట్టొచ్చేమో. ఒక సముద్రంలోకి దూకి ఏమీ నీకు సేఫ్టీ ఏం లేకుండా ఒక సముద్రంలోకి దూకి నువ్వు ఈత కొట్టగలుగుతున్నావు అంటే, స్టిల్ బతికే ఉన్నావు అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి ఎందుకు ఇంత పొగుడుతున్నానంటే, టాలీవుడ్ అనేది ప్రజెంట్ టైంలో ఒక మహాసముద్రం కంటే పెద్దది. ప్రపంచమే టాలీవుడ్ వైపు చాలా ఆసక్తికరంగా చూస్తుందన్నమాట. అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నార్మల్ వ్యక్తి వచ్చి ఒక మంచి మూవీస్, కొన్ని బాగాలేకపోయినా స్టిల్ డే బై డే హీఈస్ ఇంప్రూవింగ్. స్క్రిప్ట్ సెలెక్షన్ ప్రకారంగా కానీ, అతని యాక్టింగ్ ప్రకారం కానీ అన్నిటినీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇంకో మంచి మూవీతో మన ముందుకు రావడం జరిగింది. హీఈస్ నన్ అదర్ దెన్ కిరణ్ అబ్బవరం. నాకు ఇన్ ద బిగినింగ్ నేను కూడా ట్రోల్ చేస్తే నవ్వేవాడిని, బట్ మీరు ఆ కష్టం మీకు తెలియనంతసేపు మీకు నవ్వే వస్తుంది. బట్ వన్స్ యూ రియలైజ్ హౌ మచ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పింది రాంగ్ అయితే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. లేదు భయ్యా, నువ్వు ఊరికే ఆయన్ని లేపుతున్నావు, అక్కడ ఏం లేదు అంత సీను అని. బట్ చాలా రోజుల తర్వాత ఆయన ఒక మంచి మూవీతో రావబోతున్నారని నేను విన్నాను. కే ర్యాంప్ అంట. కే అంటే మీ అందరికీ తెలుసు, కానీ తప్పుగా మాట్లాడకండి. ఆ మూవీకి కే అంటే కిరణ్ అబ్బవరం అని కూడా వాళ్ళు అనుకొని ఉండొచ్చు. సో ట్రీజర్ చూద్దాం ఎలా ఉందో, రియల్లీ అంత డిజర్వింగ్ ట్రీజరా కాదా అనేది మాట్లాడుకుందాం చూసిన తర్వాత. కే ర్యాంప్ ట్రీజర్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. చాట్లో తెల్లవరతో నమస్కారం. ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు గుడ్డలు జారుడే. కుమార్ లైఫ్ ఎలా ఉంది? నా మోట్ సంసారికం. సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. సో ట్రీజర్ చూడడం జరిగింది. నిజం చెప్తున్నాను అబ్బాయి, మైండ్ బ్లాక్ అనమాట. రీసెంట్ టైంలో చూసిన మంచి ట్రీజర్ అని చెప్తాను. ఫ్రమ్ ఏ టైర్ 3, టైర్ 4 హీరో, చాలా లెస్, బట్ రియల్లీ నిజంగా నవ్వాను. నేను మనస్ఫూర్తిగా నవ్వాను. ఆ డైలాగ్స్ కానివ్వండి, అంటే బూతులకు కాదు, మంచిగా ఒక ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా. రీసెంట్లీ చాలా మంది మ్యాడ్ వచ్చింది, చాలా బాగుంటుంది. దాని తర్వాత మ్యాడ్ స్క్వైర్ అని చెప్పి దాంట్లో అంతగా నాకు అనిపించలేదు. కావాలని వాళ్ళు కామెడీ పెట్టి గుచ్చి నవ్వండి అన్నట్టు అనిపించింది. కానీ ఈ మూవీలో మీరు చూస్తే ఫ్రెష్ కామెడీ, ఫ్రెష్ డైలాగ్స్ అనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అతని ఒక బాడీ, ఒక స్టైల్ కానివ్వండి, స్లాంగ్ కానివ్వండి, మాస్, ప్యూర్ మాస్ ఉన్నాడు కిరణ్ అబ్బవరం. మ్యాన్, రియలీ హ్యాట్స్ ఆఫ్. నేను హార్డ్ వర్క్ చేసే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఆయన రీసెంట్లీ ఒక ప్రొడక్షన్ కూడా పెట్టారు. ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారో, ఆయన ఏదైతే కష్టం పడ్డారో ఆ కష్టం మీకు తగ్గిద్దామని చెప్పి ఆయన ఒక ప్రొడక్షన్ పెట్టడం జరిగింది. నేను మొన్న ట్విట్టర్లో చూడడం జరిగింది ఆయన పోస్ట్ని. సో హీఈస్ ఎ రియలీ గుడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్. నాకైతే భయంకరంగా నచ్చింది కే ర్యాంప్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ థియేటర్స్ అనమాట. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి పడి నవ్వుకోవడమే.
దట్స్ ఆల్. నాకైతే బాగా నచ్చింది గైస్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెషన్లో మీకు ఎలా అనిపించింది ఈ ట్రీజర్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.